తామసీ శక్తిని, రాజసిక శక్తిని, సాత్విక శక్తిని కలిపి 3 శ్లోకములలో వర్ణించారు. ఆ 3 శ్లోకములు భక్తి శ్రద్ధలతో రోజు జపం చేసినా, పారాయణ చేసినా, పారాయణ చేయలేకపోతే విన్నా, అటువంటి వాడికి ఈ 3 శక్తులు సమయమునకు ఏవి రావాలో వస్తాయి. అప్పుడు హాయిగా నిద్రపోతాడు, హాయిగా లేస్తాడు, చురుగ్గా పనులు చేయగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, సంపాదించగలుగుతాడు, సంపాదన వల్ల ఆనందం పొందుతాడు. ఆ 3 శ్లోకములు కలిసినటువంటి ఒక ధ్యాన శ్లోకం దేవీ భాగవతంలో మహామహిమలో చెప్పారు. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సా అస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు. వ్యాసుల వారు అద్భుతమైన ఈ శ్లోకం రాశారు. ఇందులో మొత్తం అమ్మవారి శక్తులన్నీ ఉంటాయి. ఒకే శ్లోకంలో 3 శ్లోకముల సారము కలిపాడు. ఈ శ్లోకము చదవకుండా ఒక్కనాడు కూడా కంచి పరమాచార్యులు వారు ఉండేవారు కాదు. మా తండ్రి గారు యావజ్జీవితం ఈ శ్లోక పారాయణ చేశారు. మా అమ్మగారు ఇది పారాయణ చేశారు. నేను మహాయోగులందరూ ఈ శ్లోకం పారాయణ చేయడం చూశాను. ఈ శ్లోకాన్ని వెళ్ళేలోపు మీకు అందేలా ఏర్పాటు చేస్తాను. ఈ శ్లోకాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చదువుకుంటే సుఖంగా నిద్రపోతారు. తిన్నది అరుగుతుంది. ఏ పని ఎప్పుడు ఎలా చేయగలుగుతారో అలా చేస్తారు. పనులు చేసేటప్పుడు ఏ విధమైన టెన్షన్లు ఉండవు.